హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అమ్మ ఆడబిడ్డల గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది తప్పుగా అనుకోద్దండి. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తాను. అమ్మ, మీ అమ్మ నాయన ఉన్నంత వరకు ఏదో నెలకో 6 నెలకో పుట్టిల్లికి వెళ్తే మీరు సంతోషంగా వస్తారు. ఏదో చీరకి ఇస్తే కట్టుకుంటారు. ఏదో ఉప్పో పప్పో గింజ గట్రా ఇస్తే ఏదో ఇన్ని పోషిస్తే అయ్యో మా అమ్మాయిలు పంపించినారు, శనక్కాయలు పంపించినారు, రాగులు పంపించినారు, ఏదో బియ్యం ప్యాకెట్ ఇచ్చినారు అని చెప్పి మీ అమ్మాయిల పేరు చెప్పుకుంటారు, మీ నాయన పేరు చెప్పుకుంటారు. మీరు సంతోషంగా తింటారు. ఏదో పుట్టింటికి వెంట ఇచ్చినారని చెప్పి ఆ పుట్టింటిలో తెచ్చుకునేవి చాలా సంతోషంగా తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే మీరు సంపాదించినవి కంటే తల్లిదండ్రులు ఇచ్చినవి అంటే చాలా ఇష్టం ఆడబిడ్డలకు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. దానికి నేను చెప్పేది ఏమంటే, అమ్మా నాన్న లేకపోతే ఇంకా పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉండే వదిన గారు మాట్లాడరు, ఉండే తమ్ముళ్ళు మాట్లాడరు, వాళ్ళ పెళ్ళాములు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారమే వాళ్ళకి ఎక్కువైపోతుంది. ఇంకా మిమ్మల్ని పట్టించుకోరు. తల్లిదండ్రులు ఉంటే అయ్యో నా బిడ్డను పిలుచుకొచ్చుకోవాలా పండగకు అని తండ్రికి తల్లికి చాలా ఆశ ఉంటుంది. బిడ్డ పైన పాపను పిలుచుకొద్దాము పుట్టింటికి, 2 నాళ్ళు ఉంటుంది పోతుందని చెప్పి తండ్రికి తల్లికి చాలా ఆశ ఉంటుంది ఆడబిడ్డ మీద. ఇంక వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని మాట్లాడించేవాళ్ళు అంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరమ్మా. అందుకయ్యి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పుట్టిల్లు మీకు ఇంకా కూలిపోయినట్లే పుట్టిల్లి మీద ఆశ వదులుకోండి ఆడబిడ్డలు. ఇది మీకు నిజంగా జరిగే విషయం చెప్తాను, తప్పుగా అనుకోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగూస్ ఫ్రెండ్స్.